రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. రామ్మోహన్ గారు, మనం జస్ట్ ఒక 4-5 రోజుల కిందటే చూసాం, శ్యామ్ పిట్రోడా ఎపిసోడ్ని చూసాం. అతను కామెంట్స్ చేయడము, మొత్తం అతను తర్వాత రాజీనామా చేయమని అడగడం, అతను రాజీనామా చేయడము, ఆమోదించడం చకచక జరిగిపోయినాయి. ఇప్పుడు మణిశంకర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కొంతకాలంగా అతను దూరంగా పెట్టినట్టు కనిపిస్తోంది. కానీ అతను మాత్రం పార్టీకి దూరంగా లేకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా పరిణామాలు ఎలా ఉంటాయి? ఏమైనా ఉంటుందా, నెగ్లిజిబుల్? రాజుగారు, మీకు ప్యానలిస్టులు అందరికీ, అట్లాగే మన NSTV ప్రేక్షకులకు నమస్కారం. గతంలో ఒక చిన్న సామెత ఉంది మనకు, అడుసు దొక్క నేల కాలు కడగనేల. అచ్చంగా ఈ సామెతకు మొన్నటి పిట్రోడా, ఇవాళ మణిశంకరయ్య, ఇక రేపు ఎవరో తెలియదు, వీళ్ళందరూ దానికి సరిపోతారు. నాకు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ అవసరం లేని విషయాలు మాట్లాడుతూ అనవసరంగా గందరగోళం సృష్టిస్తే అసత్యాలు అర్థసత్యాలు ఈ రెండు అంటున్నాడు. అసత్యాలు అర్థసత్యాలు మాట్లాడుతుంది. ఒక్కోసారి కొన్ని విషయాల మీద నాకు మహాభారత యుద్ధం కురుక్షేత్రం గుర్తొస్తుంది. కురుక్షేత్ర ద్రోణాచార్యుని చంపడానికి ద్రోణాచార్యుడు భీష్మ పితామహుడు ఆపశయ మీద పడుకున్నాక సర్వ సైన్యాధ్యక్షుడే విజృంభించి ఒక్కొక్కరిని చంపేసుకుంటూ వస్తుంటే ఎట్లా చేయాలని కృష్ణ పరమాత్మ కొంత అప్పటి రాజకీయం అప్పటిది ఏం చేశారు, ఆనాడే అశ్వత్థామ హత నరో కుంజరో, హత అని బాగా గట్టిగా అశ్వత్థామ పేరు పెట్టి ఏనుగు చచ్చిపోతే దాన్ని నరో కుంజరో అని మామూలుగా స్లో వాయిస్ లో, తక్కువ వాయిస్ లో అన్నారు. ఆనాడన్న కనీసం ఒక గీత ఉండేది, ధర్మరాజు ధర్మం తప్పడు నరో కుంజరో అన్నాడు అనే దానికి ధర్మం తప్పకుండా కొంత ఒక గీత ఉన్నది అటు. ఇవాళ అది కూడా పోయింది. నిస్సిగ్గుగా రాజకీయ పార్టీలు బట్టలు విడిచి ఇవాళ అలవలు ఊడ్చి ఇవాళ ఈ పని చేస్తున్నారు. అసత్యాలు అసత్యాలు. ఎన్నికలప్పుడు మీరు యుద్ధంలో కానీ ఎన్నికల్లో కానీ అబద్ధాలు ఆడతారు, కానీ ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడే పరిస్థితి రెండు ఉన్నాయి నాకు రాజుగారు. ఒకటేమో బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు అయిపోతాయి, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేస్తారు. దుర్మార్గం కదా. అసలు మన భారతీయ సంస్కృతి ఏంటి, భారతీయ రాజ్యాంగం ఏంటి, దాని విలువలు ఏంటి, కోర్టులు ఏంటి. నేను దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది, దాని ప్రకారం చట్టసభలు ఉన్నాయి, కార్యనిర్వాహక వర్గం ఉంది, న్యాయ వ్యవస్థ ఉన్నది, పౌర సమాజం, మనం ప్రెస్ మీడియా మనందరం ఉన్నాం. ఇవన్నీ విడిచిపెట్టి నిస్సిగ్గుగా రిజర్వేషన్లు పోతాయి అనేది ఒకటి. రెండోది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తాం. నిజంగా రాజ్యాంగాన్ని మార్చింది ఎవరు, రాజ్యాంగాన్ని నాశనం చేసింది ఎవరు? నిజంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 75లో జీవించే హక్కు నిజంగా ఆర్టికల్ 20 తీసేసింది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ కదా అన్నాడు. జీవించే హక్కుని నాశనం చేసిన వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వడ్లించినట్టే ఉంటది కదా. ఇంకా నేను వెనుక ఒకసారి తిరిగి చూసుకోవాలి వాళ్ళు. నెంబర్ 1. రెండోది ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చేస్తామనే దానికి దాని సమాధానం గట్టిగా చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. రాజ్యాంగాన్ని 109 సార్లు సవరించింది కాంగ్రెస్ పార్టీ. సవరించాలి, సవరించకపోవడం ఉండదు. ఎప్పుడైనా మార్చుకుంటున్నాడు. కాలానుగుణంగా చాలా చట్టాలు మార్చుకోవాల్సి వచ్చింది. రాజుగారు, నేను న్యాయవాదిగా చెప్తున్నాను, ఇవాళ దేశవ్యాప్తంగా కనీసం అంటే 60,000 చట్టాలు ఉన్నాయి, 1-2 చట్టాలు కావు. అంటే చిన్నవి పెద్దవి, అంటే స్టేట్ లాస్ నేషనల్ లాస్ కలిస్తే వాటిలో సవరించుకుంటాం. అప్పుడు సైబర్ నేరాలు లేవు, ఇవాళ సైబర్ నేరాలు వచ్చినాయి, కొత్తగా మార్చుకోవాలి కదా. ఇవాళ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాని తగ్గట్టు చట్టాలు మార్చుకోవాలి. అసలు ఏది మార్చుకోకుండా ఏం చేస్తా అంటే ఎట్లా? అంటే వాళ్ళు చేసిన పని ఏమి సరి అయింది అవుతుంది, బయట వాడు చేసిన పని సరి అయింది కాదు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా రావణ కష్టాలు, నేను కొన్నే చెప్తున్నా, కశ్మీర్, మణిపూర్ ఇట్లాంటివన్నీ రావణ కష్టాలకు ఎవరు కారణం? వాళ్ళు కదా. ఇవాళ వాళ్ళే మళ్ళీ ఇప్పుడు దొంగ అన్నట్టు, మన చోర్ ఉల్టా కోత్వాల్ కో డాటో అన్నట్టు ఇవాళ నేను తప్పులు చేస్తలేదు అంటలేను, కానీ వీళ్ళు ఎంత తప్పులు అయిపోయినాయి అంటే ఇది ఇక మీరు అన్న దగ్గరికి వస్తాను నేను. మణిశంకర్ అయ్యారైనా గతంలో మన శ్యామ్ పిట్రోడా అయినా వాళ్ళు అనవసర విషయాలను ప్రస్తావిస్తున్నారు. మీరు అన్నారే 2 కాదు 4 ప్రాంతాలను వర్ణించండి ఆయన. ఎప్పుడు కూడా ఒక దాన్ని వర్ణించేటప్పుడు అసలు సమయం సందర్భం 2 ఉండాలి. అసలు ఎవడు మాట్లాడమన్నాడు ఆయన? మామూలుగా రాజుగారు మనం ఆసేతు హిమాచలం అంటాం, భిన్నత్వంలో ఏకత్వం అంటాం. ఎప్పుడు దాన్ని ఎవరు అనలే. కానీ ఇట్లా వర్ణ వివక్షను పేర్కొంటూ ఈశాన్య భారతదేశంలో చైనా వాళ్ళు ఉంటారు, తూర్పు భారతదేశంలో అరబుల్లాగా ఉంటారు. అరబుల్ అన్నాడు ఆయన. ఒక్క దక్షిణ భారతదేశం అవమానించలే. పైన యూరోప్ కశ్మీర్ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ అంతా కూడా యూరోప్ కంట్రీస్ వాళ్ళ ఉంటారు, సౌత్ ఇండియన్ ఆఫ్రికన్ లాగా ఉంటారు. నేను ఏమంటున్నాను, ఎంత దుర్మార్గం, అసలు ఎవడు మాట్లాడమన్నాడు ఈ విషయాలని నేను అంటున్నాను. ఇప్పుడు ఆయన చెప్పాల్సిన విషయం వేరే కావచ్చు, కాదంటలేదు. భిన్నత్వంలో ఏకత్వం అన్న ఆసేతు హిమాచలం సంస్కృతి సాంప్రదాయాలు ఒకటన్నా మన ఎల్లో నిజంగా చెప్పానంటే రాజుగారు అసందర్భము అప్రస్తుతం కూడా అవసరం లేదు. అవసరం లేదు. ఇప్పుడు ఈ ఎన్నికల సమయం సందర్భం అసలు కాదు. ఒకటి
రెండోది ఏంటంటే ఏదో స్టేట్స్మెన్స్ పత్రిక ఇటు ఇచ్చాడు అనుకోండి, ఎవడు మాట్లాడమన్నాడు ఒకటి. రెండోది ఏంటంటే మన భారతదేశానికి ఎల్లలు మనం మామూలుగా భౌగోళిక అంటే జాగ్రఫీలు రాసుకునేది ఏంది, కిందనేమో మన హిందూ మహాసముద్రం, పైకి హిమాలయాలు, అటుపక్క బంగాళాఖాతం, ఇటుపక్క అరేబియా. అది అది కేవలం భౌగోళిక మనకు ఎల్లలు మాత్రమే. మిగతా ప్రపంచ దేశాలలో ఇట్లాంటివి ఉంటాయి, ఎల్లలు మాత్రమే ఉంటాయి. మనం అట్లా కాదు, మన ఎల్లలని సంస్కృతి వారసత్వ ఎల్లలు దాన్ని గౌరవించాలి. ఇక రెండో వాడు వాళ్ళ విదేశాలకు మధ్య చేసేవాడు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళ జ్ఞానం ఉంటే 1965 ఎవరితో యుద్ధం వచ్చింది మనకు, 62లో ఎవరితో వచ్చింది, వాళ్ళతో దోస్తాన్ని చేస్తూ వాళ్ళ సంతుష్టీకరణ రాజకీయాలలో ఇప్పుడు ఏమైందంటే ఓట్ల పోలరైజేషన్ అవుతుంది. అంటే పాకిస్తాన్ మెచ్చుకుంటే క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ గెలిస్తే దుర్మార్గంగా సంబరాలు చేసుకునే వర్గం వారిని సొంతం చేసుకునే విధంగా ఇవాళ ఈ మణిశంకర్ అయ్యాడు వ్యాఖ్యలు నేను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు. ఎందుకంటే అంటే అతని వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే పాకిస్తాన్కి మనం ఏదో భయపడాలి లేదా జాగ్రత్తగా వ్యవహరించాలా, లేకపోతే అణుబాంబు వాళ్ళు వేసేస్తారు అంటే మనం అంత చేతులు ముడుచుకొని కూర్చున్నాం అనేటువంటి అర్థం వస్తుంది కదా డెఫినెట్గా. వీళ్ళందరూ శిఖండులు, భారత యుద్ధంలో శిఖండులు లాంటి వాళ్ళు. అంటే మనం నిజంగా వీరోచితంగా మనం పోరాడినం, గెలిచినాం. వాళ్ళకి దుర్మార్గం వాళ్ళకి తెలియదు ఏంటంటే 62 చైనాతో యుద్ధం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఓడిపోయినాం కదా, సరే కొత్తలో స్వాతంత్రం వచ్చినాం. 65లో గెలిచినాం కదా, 71 పాకిస్తాన్ గెలిచినాం కదా. ఒకనాడు చాలా సాంకేతిక వనరులు తక్కువ ఉండి మనకు సైన్యము ఓ రకంగా చెప్పాలంటే వనరులు తక్కువ ఉన్నప్పుడే ఇంకా స్వయం సమృద్ధి కాలే మనం ఏది మనకు సైనికీకరణ. అటువంటి అప్పుడే ఈ పక్క దేశాన్ని మన పాలిబాన్ దేశం కదా, దాయ దేశం కదా, అది ఎంత చిన్న దేశం కొట్టిపడేస్తే ఇవాళ ఇంత శక్తివంతంగా ఆయన దేశాన్ని, దేశ ప్రజలను అవమానించడం, దేశ సైన్యాన్ని అవమానించడం, దేశాన్ని అవమానించడం అంటున్నాడు. అందుకనే ఇది సమయం సందర్భం కాదు. ఆయన ఎవడు మాట్లాడమన్నాడు ఇవాళ ఒకటి. రెండవది ఇప్పుడు మనవాడే ఇంకోటి, ఎప్పుడే రాజుగారు బయట శత్రువుని ఎదుర్కోవచ్చు, అంతర్గత శత్రువుని ఎప్పుడు ఎదుర్కోలేము. అంటే మన వాళ్ళకి తిరిగి అంటే ఇక్కడ ఒక విషయం శత్రువు ఒక విషయం రామ్మోహన్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే ఈ ముగ్గురు కూడా దిగ్విజయ్ సింగ్ కానీ, శ్యామ్ పిట్రోడా కానీ, మణిశంకర్ అయ్యర్ కానీ, ఎక్సెప్ట్ శ్యామ్ పిట్రోడా కొంచెం యాక్టివ్గా ఉన్నారు కానీ వీళ్ళిద్దరూ కూడా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు వాస్తవాన్ని నాకు తెలిసినంత వరకు. గతంలో ఒక వెలిగితే వెలుగుండొచ్చు కానీ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి డెఫినెట్గా మేలు జరిగే అవకాశం చాలా ఉంది, కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది. ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారా లేకపోతే ఏదో వాళ్ళ నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నారా, ఆర్ ఇస్ ఇట్ పార్ట్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ స్ట్రాటజీ? అంటే కాంగ్రెస్ పార్టీలో రాజుగారు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు, అంతర్గత ప్రజాస్వామ్యం కానీ అరాచకత్వం ఎక్కువ అంటారు. ఈ మాట అంటున్నాడు, అరాచకత్వం ఎక్కువ అంటారు. నాకు నిజంగా రోమాలు లిక్కబడుతుంది. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే, అందుకని నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందంటే 3 రాష్ట్రాలు మిగిలిపోయింది. అది కూడా అదృష్టవశాత్తు కేసీఆర్ మీద కోపంతో ఇటు పక్కనేశారు. కర్ణాటకలో ఇంకో రకంగా జరిగింది. చూసుకుంటే మనకు ఇవాళ దేశవ్యాప్తంగా అయితే ప్రాంతీయ పార్టీలో అయితే బీజేపీ ఉన్నది కదా, లేదనుకుంటే 4 రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాలు పోయింది. రాజస్థాన్ ఓడగొట్టుకుంటారు, మధ్యప్రదేశ్ అంతకుముందే ఓడగొట్టుకుంటారు కదా, హిమాచల్ ప్రదేశ్ ఒకటి అటో ఇటో, హిమాచల్ ప్రదేశ్ లో కూడా పరిణామాలు వేరుగా ఉంటున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విదేశాంగ విధానం నుంచి చూసుకుంటే విధానం మంచిది కావచ్చు. ఆ విధానం మంచిదైతే మోడీ గారు కూడా పాటిస్తున్నారు కదా. వాళ్ళ పాకిస్తాన్ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి మన విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నారు, దాన్ని ఒప్పుకుంటాను నేను. కాంగ్రెస్ పార్టీ అరిణ విదేశాంగ విధానం ఆ తర్వాత నెహ్రూ తర్వాత కొనసాగుతున్నది. ఇవాళ మోడీ వచ్చినా ఎవరు మన దాన్ని మార్చారు, కానీ వాళ్ళ విధానానికి వ్యతిరేకంగా వాళ్ళే మాట్లాడుతుంటే ఎట్లా? అందుకని మీరు అన్నది దిగ్విజయ్ సింగ్ అన్న కనీసం మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రి చాలా రోజులు పనిచేసి కొంచెం ఫీల్డ్ లెవెల్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా మేధావులు అనే పేరు మీద ఓవర్సీస్ లో ఆయన చేసింది ఏం లేదు. 2 సార్లు పౌరసత్వం మార్చుకున్నాడు. పిట్రోడా 2 సార్లు ఇండియాలో పదవి ఇస్తే వచ్చిండు, అక్కడ పౌరసత్వం తీసుకొచ్చుకున్నాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడికి పోయింది కదా 81 వృద్ధుడు. ఇవాళ ఇట్లాంటి మాట్లాడతాడు. రెండోది మణిశంకర్ అయ్యర్ మీద నేను కొన్ని కామెంట్ చేయదలుచుకున్నాను. అంటే దుర్మార్గమైన కామెంట్స్ కాదు, అసలు పంచాయతీరాజ్ చట్టాన్ని నాశనం చేసింది మణిశంకర్ అయ్యర్. ఇవాళ మన దగ్గర 3 అంచెల వ్యవస్థను 5 పదవులతో నింపింది అటువంటి ఆయన. రాయరాక అప్పుడు కేసీఆర్ గారు ఆ మధ్యన ఈ పంచాయతీరాజ్ చట్టం మారుస్తా అంటే ఒక్క అక్షరం కూడా మార్చనీయమని అన్నాడండి. మేము కూడా చాలా ప్రయత్నం చేసినాం. ఈ పంచాయతీరాజ్ చట్టంలో మే అనేది ఒకటి ఉన్నది, ఎన్నికలు జరపకుండా ఆపడం. ఇప్పుడు చూస్తున్నాం ఎన్నికల టైం అయిపోయినాక ఆపుతూనే ఉన్నారు. ఇవి కొన్ని విషయాలు దుర్మార్గంగా ఉన్నాయి. ఈ 5 పదవులు అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ పదవులు రద్దు చేయాలంటే అడ్డం పడ్డేది దుర్మార్గ చక్రవర్తి అంటున్నాడు. ఏది మణిశంకర్ అయ్యర్. నేను రాసింది మార్చవద్దు అంటాడు ఆయన. అంటే ఎంత దుర్మార్గం అంటే రాజ్యాంగం తాను పంచాయతీరాజ్ యాక్ట్ను కొంచెం యాక్టివ్ గా ఉండి అప్పుడు చేసిండు మణిశంకర్ అయ్యర్. చాలాసార్లు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
మీరు తెలంగాణలో తిరిగేటప్పుడు చాలా దుర్మార్గంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మేధావి అని అన్నాడు. మేధావి ఎప్పుడు కూడా పిచ్చివాడితో సమానం అంటాడు. ఎక్కువ మేధావి తన పనికిరాదు. నేను ఒక మాట చెప్తాను, ప్రజలతో నడిచేవాడు నాయకుడైతే ప్రజల కన్నా 10 అడుగులు ముందుకున్నవాడు, ప్రజల కంటే 100 అడుగుల ముందేవాడు కొంచెం మేధావి అవుతాడు, ప్రజల కంటే 1000 అడుగుల దూరం ఉన్నాడు పిచ్చివాడు అవుతాడు. ఈ మాట అంటే తీవ్రమైన వ్యాఖ్య అయినా సరే. అంటే మణిశంకర్ అయ్యారు ఆ 3వ కోవకు చెందినవాడు. ప్రజలతో ఏమి సంబంధం లేకుండా ఊహాలోకాల్లో బతుకుతూ వాళ్ళ మేధావితనాన్ని నిరూపించుకుంటూ మేమేదో మేధావులు పిటోడా వాళ్ళ వేషభాషలు కూడా చూడండి. నేను వేషభాషలు అవమానించినప్పుడు కూడా కానీ వాళ్ళ వేషభాషలు కూడా చూడండి. అంటే ఎట్లా ఉన్నారు వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ గుదిబండలుగా మారింది. కానీ మనం చూసాం కదా, పిట్రోడాకు మాకు సంబంధం లేదన్నారు మొదలు. నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించాను చాలా టీవీ ఛానల్లో. వెంటనే ఏం చేశారు, దానికి నష్ట నివారణ చర్యల కోసం రాజీనామా లేఖ సృష్టించి ఆయనతో రాజీనామా పెట్టించుకొని ఆమోదించిన పొమ్మన్నారు. నేనేమంటున్నాను, ఒక్కసారి ఇప్పుడు నోరు జారితే కాలు జారితే అంటే అర్థమైంది, ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. సో మీరు అన్నట్టుగా నష్ట నివారణ చర్యలు తీవ్రంగా మన మీడియా కానీ మోడీ దాకా స్పందించండి. దీన్ని వట్టికి ఏం కాలే, వాళ్ళు వట్టిగా వెనక తీసుకోరు. తీవ్రమైన నిరసన తీవ్రమైన ఆవేశం వస్తే వెనక తీసుకున్నారు. వెంటనే మాకు సంబంధం లేదన్నారు. తర్వాత ఏమన్నారు, మాకు అది కరెక్ట్ కాకుండా ఉండదు, ఏ కాంటెస్ట్ లో అన్నారు చూడండి అన్నారు. ఆ ఒక్క ముక్క పట్టుకుంటే ఎట్లా అన్నారు. 4 దిక్కుల ప్రజలను వాళ్ళు ఇష్టమైనట్టు వేరే విదేశీ పౌరులతో పోలిస్తే ఇంత దుర్మార్గం తప్పు కదా. ఇక్కడ నేను ఏమంటున్నానంటే వాళ్ళ విధానమే తప్పు. రాజకీయ విధానాన్ని నేను సమర్థిస్తాను. రాజకీయ విధానం ఎవరిది వాళ్ళకు ఉండాల్సిందే. బీజేపీ లాగా అందరం ఒకే తీరుగా ఆలోచన చేస్తే ఈ చర్చలు ఎందుకుంటాయి రాజుగారు కదా. వేరు ఆలోచన విధానాలు ఉంటాయి, అది సక్రమమైన మార్గంలో ఉండాలంటున్నాడు. వాళ్ళు చేసిన పని తప్పు, చేయబోతున్న పని తప్పు. దీనివల్ల వాళ్ళు గత జల సేతుబంధన ఎంత చేసుకున్నా నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నష్టం అనేది దిగ్విజయ్ సింగ్ మాట్లాడిన నష్టమైంది, శ్యామ్ పిట్రోడా మాట్లాడిన నష్టమైంది. ఇవాళ 3వది ఎన్నికలకు ఒక గుదిబండలుగా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి గుదిబండలుగా మారిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆధునీకరణ చేద్దాం, కొత్త వాళ్ళని రానిద్దామంటే ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు, పెద్ద గుదిబండ ఎవరు కాదు రాహుల్ గాంధీ అన్నాడు కదా. ఆయన సంస్కరిద్దామని పోయిండు. ఆయనకు పదవి ఇస్తామన్నారు. తీరా నాకు అధికారం ఇస్తే నేను చేస్తా కానీ ఇట్టేదో నాకు సలహాదారు ఉంచుకోకండి అంటే పార్టీ పెట్టుబడి ఫెయిల్ అయ్యింది అనుకోండి ప్రశాంత్ కిషోర్. తర్వాత అడిగితే వ్యతిరేకించింది ఎవరు, రాహుల్ గాంధీ కదా. అందుకని ఆయనే అన్నాడు రాహుల్ గాంధీ ఒక పెద్ద గుదిబండ ఆ పార్టీకి అన్నాడు. సోనియా గాంధీని అనలే, ఇంకా రాహుల్ గాంధీని అన్నాడు. అందుకనే ఇవాళ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పక్షం కానీ తేల్చుకోవాల్సింది, ఇప్పటికైనా నష్ట నివారణ చర్య అయిపోయింది. ఇప్పటికైనా సరే ఈ 2 రోజుల్లో మాట్లాడకుండా ఉంటే పడుతుంది. ఎప్పుడే ఒక మాట చెప్పుకుంటాను నేను, ఎప్పుడైనా ఎన్నికల సమయంలో ఖాన్ కోల్కర్ సునో అంటే ప్రజలు చెవులు రిక్కించి వింటారు. ఏ మాట అయినా బరస్ట్ అవుతుంది. అంతకుముందు హిందూగాళ్ళు బంధుగాళ్ళు అంటే కేసీఆర్ని పొందబెట్టలేదా, కేసీఆర్ ను హిందూగాళ్ళు బంధుగాళ్ళు అంటే కవిత ఓడిపోయింది, ఏం కాదు. డి శ్రీనివాస్ కూడా డబ్బులు పంచిండు, మనకు నాణ్యాలు పంచిండు, 1 గ్రామ్ గోల్డ్ పంచిండు. మరి ఎండ లక్షణాలు ఎట్లా గెలిచినట్టున్నారు, డి శ్రీనివాస్ నోటి దురద వల్ల గెలిచిండు కదా. అంటే ఏమంటున్నానంటే ఎన్నికలప్పుడు చాలా జాగ్రత్తగా, ఒక్కోసారి మీరు అన్నట్టుగా ఒక్కొక్క మాట, ఒక చిన్న మాట మొత్తం ఆ ఎన్నికల ఫలితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఎన్నికలప్పుడు ప్రతిదీ పట్టించుకుంటారు ప్రజలు, బట్టేప్పుడు ఎవరు పట్టించుకోరు. ఎన్నికలప్పుడు కనీసం ఇప్పటికైనా సరే నేను కాంగ్రెస్ పార్టీ హితవు చెప్తున్నాను, ఇటువంటి వాళ్ళు మీ చర్యలు తీసుకోండి. మొన్న పిట్రోడా మీద ఎట్లా చర్య తీసుకున్నారో రాజీనామా మరిచి మనకు ఈ ఎవరైనా మణిశంకర్ అయ్యర్ను గ్రక్కున విడవంగా వాళ్ళ అక్కర రాని చుట్టము తాను ఎక్కిన బారని గుర్రము గ్రక్కుడ విడవంగా వాళ్ళ కథరాసు మధ్య సుభతిశత కాదు చెప్పిండు. ఇటువంటి వాళ్ళను విడిచిపెట్టవలసిందే నేను. అయితే మనం 2014లో చూస్తే ఒకసారి 2014 ఎన్నికల ముందు అనుకుంటా మోదీ గారిని మణిశంకర్ అయ్యర్ చాలా చాలా నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి, అవహేళన చేసి ఎగతాళి చేసి ఏఐసిసి ఆఫీస్ ముందు మీరు ఛాయ్ దుకాణం పెట్టుకోండి మేము అనుమతిస్తామన్నటువంటి మాట్లాడినటువంటి మాట, నిజంగా ఆ యొక్క మాటని చాలా బాగా తిప్పికొట్టగలిగారు. చాలా ప్రచారాస్త్రంగా బీజేపీ చాలా చక్కగా అంటే దాన్ని ఉపయోగించుకోగలిగిందని చెప్పాలి. మీ అబ్జర్వేషన్ ఏంటి ఆ విషయంలో? ఇది ఒకటే కాదు, ఇంకా 2 విషయాలు మర్చిపోతున్నాను. ఒకటి చౌకీదార్ చోర్ హై అని కదా. ఎస్, అది కూడా దుర్మార్గం కదా. అంటే చౌకీదారులందరూ చోర్లా అని చెప్పి చౌకీదారులందరూ వెంటబడతారు. అప్పుడు మళ్ళా వెనక్కి తీసుకున్నారు. ఈ మోడీ అని ఇంటి పేరుతో అందరూ దొంగలు ఎందుకుంటారు అన్నాడు, అది దుర్మార్గం కదా. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఎట్లా మాట్లాడితే ఏమవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చురుకలు వేసింది కదా, నోరు అదుపులో పెట్టకవయ్యా రాహుల్ గాంధీ అన్నది కదా.
సుప్రీంకోర్టు చురకలు వేసింది ఆయన మాట్లాడిన మాట. ఎంపీ సభ్యత్వం పోయింది కదండి, ఎంపీ సభ్యత్వం పోయింది కదా, మళ్ళీ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వివరణ ఇచ్చి ఆ తర్వాత కదా మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత అతనికి అప్పీల్లో ఉన్నాడు. ఇంకా పోలే, మెడ మీద కత్తి అట్లాగే వేలాడుతుంది రాజు గారు. ఇప్పుడు అప్పీల్లో ఉన్నారు. అప్పీల్ అలవైంది కనుక 2 సంవత్సరాల కన్నా శిక్ష ఎక్కువ పడ్డది. అప్పీల్ అలవైంది కనుక ఇప్పుడు ఆ శిక్ష అట్లాగే ఉన్నది, మెడ మీద కత్తి పోలే. ఇంకా రేపు పొద్దున ఏమైందో తెలియదు. ఇప్పుడు సభ్యత్వం రద్దు అంటే ఇప్పటిది కూడా రద్దు అవుతుంది. ఆ శిక్ష ఖరారైంది అనుకోండి, మళ్ళీ ఎన్నికైనా రద్దు అవుతుంది ఒకటి. అందుకని నేను ఏమంటున్నానంటే, మీరు ఒక ఛాయ్దే కాదు, ఛాయ్ వాళ్ళని అవమానించింది ఒకటి, చౌకీదార్ చోరహై అన్నది 2. ఇవాళ మోడీ అనే ఇంటి పేరు గల దుర్మార్గం ఏం మాట్లాడేది తప్పు కదా. సుప్రీంకోర్టు హెచ్చరిస్తున్నప్పుడు అదే పదే. ఇప్పుడు మన చౌకీదారు చోరహై అనే దాని మీదే సుప్రీంకోర్టు బంధనించింది. మరొక మాట మాట్లాడి ఎంత తప్పు అంటే, రాహుల్ గాంధీ ఆ కన్ను కొట్టడాలు, పార్లమెంట్ లో వెకిలిగా ప్రవర్తించడాలు చాలా దుర్మార్గం. నేను ఏమంటున్నానంటే, ఒక పరిణతి చెందిన నాయకుడు ఎదగాలి. పెళ్లి కాకపోవచ్చు, పెళ్లిగా బ్రహ్మచారి గాని ఎంత హుందాగా వ్యవహరించేవాడు. ఇప్పటికీ వాజ్పేయి పార్లమెంట్ వెళ్ళాడు. వాజ్పేయి ఒక్కడే కాదు, చాలా పార్టీలు, వెంకయ్య నాయుడు గారిని అయితేంది, జయపాల్ రెడ్డి గారు అయితేంది, వీళ్ళందరినీ పార్లమెంటరీ విలువలకు ప్రతిరూపంగా భావిస్తున్నాను. ఇప్పటి వాళ్ళని చెప్తున్నాను, వెంకట గురించి చాలా తీసుకోవాలి. వెంకట వాళ్ళని తీసుకుంటే కదా, అద్వాని గారు అయితేంది, హర్షంగా ఉండొచ్చు పదజాలం, కానీ నేనేమంటే అరిస్తే నిజాలు అబద్ధాలు, అబద్ధాలు నిజం కాదు. ఒకటి అభాండాలు వేసి అసత్యాలు అర్ధసత్యాలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. అది అర్థం చేసుకోవాలి. మీరన్న 3 మాటలు రాహుల్ గాంధీ ఇక స్వయంగా ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుందా? రాహుల్ గాంధీ దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఆ విషయంతో సోనియా గాంధీ ఎక్కడ ఇటువంటి మాటలు మాట్లాడలే. మీరు ఏమైనా చూసి వెనక ఒకసారి తిరిగేయండి, మాట్లాడలే. అంటే అదుపు తప్పి మాట్లాడిన సందర్భాలు లేవు. నిజంగా చెప్పానంటే సోనియా గాంధీ ఒప్పుకోవాలంటుంది. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ లేదు, ఒక మాట మాట్లాడితే ఒక విలువ లేదు, రెండవది వ్యాపక శక్తి లేదు, దేశం గురించి అసలు తెలియదు అంటున్నాను. దేశం గురించి, దేశ సంస్కృతి గురించి, ఇవాళ మీరు అన్నట్టు ముక్కు మూసుకొని గంగలో మునిగి జంధ్యం వేసుకుంటే వాడు నమ్మడంటే, నేనంట నువ్వు బ్రాహ్మడు కావాలని నేను అంటలేను. ఆయన బ్రాహ్మడు అనే ముచ్చడు. నిజంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతికి, భారతీయ ఔన్నత్యానికి సర్వ మతాలు ఒకటే అనే దానికి నేను నిరూపణ అని చెప్పుకొని నష్టం ఉన్నది. ఇప్పుడు ఒక లోపాన్నో లేకుంటే లోపం అనుకుంటుందన్న ధైర్యంగా వాళ్ళు చెప్పగలగాలి, నేను ఇది అని చెప్పగలగాలి. నిజంగా చెప్ప మతాలకు కులాలకు అతీతంగా కాంగ్రెస్ గాంధీ కుటుంబం ఎదిగింది అందాం, దాన్ని గర్వంగా చెప్పుకోండి, నష్టం ఉంది అంటున్నాను నేను కదా. ఇప్పుడు దీనికోసం ఆయన గంగల మునుతో జన్యం వేసుకొని, ఆమెమో ఎవరు మన మమతా బెనర్జీ, ఆమె మన కాళికా పాత్ర స్తోత్రం, నేను బ్రాహ్మణ స్త్రీ అంటది, మొన్నదాకా కులం లేదు మా తండ్రి. ఎవరు చెప్పుకోమంటుండే మిమ్మల్ని? ఇప్పుడు కులాలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మతాలు ఎందుకు వస్తున్నాయి? ఆయన హనుమాన్ చాలీసా చదువుతాడు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఇక్కడ నేనేమంటున్నానంటే, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ వేషాలు వేయకండి అంటున్నాను. ఇంకొకటి కూడా జరుగుతుంది రాజు గారు, నేనేమంటున్నాను, కొన్ని ఎవరి సంస్కృతి వాళ్ళది. నువ్వు హిందూ మతం పాటిస్తున్నావు అనుకోండి, ఆ ముస్లిం టోపీ ఎందుకు కట్టుకుంటున్నావు? రాజకీయాల కోసం కాకపోతే. ఆ దట్టి ఎందుకు కట్టుకుంటున్నావు? వాడు కట్టాడు కదా, నువ్వు ఎందుకు కట్టుకుంటున్నావు? నేనేమంటున్నా, నువ్వు నమ్మిన ధర్మాన్ని, సిద్ధాంతాన్ని పాటించకపోయినా హేతువా ఏ మతం పాటించకు కదా. నేను జనరల్గా నేను రోజు బొట్టు పెట్టుకోనండి, నాది ఏ మతం కాదు నేను అనుకుంటున్నాను. ఆ మతం కాదంటే మతాన్ని మనం అనుకోని పుట్టలే కదా, ఏ మతంలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి మనం అనుకోని పుట్టలే కదా. అందుకని వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత విమర్శలు పెరిగి ఎక్కడికి వస్తున్నాయంటే, ఇది మరణ మృదంగాన్ని, తమ మరణ మృదంగాన్ని తామే రాసుకుంటున్నారు, తమ ఓటమిని తామే ఖరారు చేసుకుంటున్నారు. నేను ఈ పాకిస్తాన్కి అనుకూలంగా లేకపోతే సపోర్ట్ చేసేటట్టుగా మాట్లాడడం అనేది, గతంలో సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కూడా అదే జరిగింది. అసలు చేశారా లేదని కూడా మాట్లాడుతున్నారు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా దానికి ఆధారాలు చూపించండి అని మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మణిశంకర్ చేసినటువంటి పాకిస్తాన్కి మనం ఏదో భయపడాలి, ఒకవేళ మనం అణుబాంబు ప్రయోగించినా 8 సెకండ్లలో మళ్ళీ మన దేశం మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పాకిస్తాన్తో మాట్లాడడం. కానీ ఇవన్నీ కూడా మైనారిటీ అపీజ్మెంట్, మైనారిటీ సంతుష్టీకరణ కోసం మాత్రమే చేస్తున్నారా, లేకపోతే ఏమైనా? ఇప్పుడు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు, అసలు వీళ్ళు 2 నెలలకోసారో 3 నెలలకోసారో సంవత్సరానికి 2-3 సార్లు పాకిస్తాన్ వెళ్ళొస్తుంటారు, అక్కడేదో వీళ్ళకి తాయిలాలు అందుతున్నాయి, దీంతో వాళ్ళు చెప్పినట్టల్లా ఇక్కడ వీళ్ళు ఏదో డ్రామా ఆడుతుంటారు, వాళ్ళ ఎజెండాని ఇక్కడ వీళ్ళు అమలు చేస్తూ ఉంటారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే అంశం మీద నేను వేరే ఒక చర్చా కార్యక్రమం మాట్లాడినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పినటువంటి మాటలు ఇవి. వాట్ యు సే? రాజు గారు ఎప్పుడు కూడా అలాంటి చీనాడు దాకా ఏమంటున్నానంటే, రాజకీయాల్లో వాళ్ళ దాయాదులే వాళ్ళు కాదని చెప్పి,
కానీ సంతుష్టీకరణ రాజకీయాలు అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎక్కువ. సంతుష్టీకరణ రాజకీయాలు మన దేశంలో ఉన్న ముస్లింల పట్ల అది వేరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఓటర్లే కనుక. పక్క దేశాన్ని మెచ్చుకునే పరిస్థితి ఇది పూర్తిగా వ్యక్తిత్వాన్ని చంపుకోవడమే అంటున్నాను. అంటే పక్క దేశం శత్రు దేశం కావాలని నేను బాగా బార్డర్ 2 సార్లు వెళ్ళొచ్చాను. వెళ్ళినప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు చాలా ఫీల్ అయినా నేను. చాలా అసలు ప్రజల మధ్య వెళ్ళలేనుకున్నాయి. మనం గీసుకున్నవే భౌగోళికంగా ఏదైతే గీతలు గీసుకున్నాం అంతే అని. అటు చంద్రుడు పొడుస్తాడు, తూర్పు దిక్కు వస్తాడు, తూర్పు దిక్కు పొడిచి తూర్పు దిక్కు పడమటి దిక్కు అస్తమిస్తాడు. సూర్యుడు అంతే, తూర్పు దిక్కు పొడుస్తాడు, పడమటికి అస్తమిస్తాడు. పక్షులు మేము సాయంత్రం చూస్తుంటే అక్కడ పాకిస్తాన్ బార్డర్ నుంచి మేతకి ఇక్కడికి వచ్చి సాయంత్రానికి వాళ్ళ గూళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వీటికి లేని ఎల్లలు మనకేమిటి అని రాశాను. చాలా హుందాగా రాశాను, ఒక మంచి వ్యాసం రాశాను. నేనేమంటున్నానంటే ప్రజల మధ్య శత్రుత్వం లేదు రాజుగారు. నేనేమంటున్నా, ఈ ప్రజల మధ్య శత్రుత్వం పెట్టి రాజకీయ పార్టీలే అంటున్నాయి. రాజకీయ పార్టీలలో ఏమైతుందంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మొదటి నుంచి ఏది కాంగ్రెస్ పార్టీ జరిగింది. నేను రహస్యంగా వాళ్ళు వెళ్ళొస్తున్నారా, వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పలేను, కానీ చాలా వరకు పాకిస్తాన్ మన ఇండియా నాయకులు వెళ్తున్నారు, వస్తున్నారు. అసలు లాహోర్ బస్సు యాత్ర మొదలుపెట్టింది ఎవరండి? మన వాజ్పేయి కదా. నేనేమంటున్నాను, అది అధికారికంగా అతను వెళ్ళారు, ఒక స్నేహపూర్వక సంబంధాలని నెలకొల్పేటువంటి ప్రయత్నం చేశారు. మంచిది అంటున్నాను నేను. అది మంచిదే. నేను వాఘా బార్డర్ మీద ఏదైతే కథ రాసినో, వ్యాసం రాసినో కథలాగా రాసినాను. అంటే ప్రజల మధ్య శత్రుత్వం లేదు, పాలకులు ఈ శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. పాకిస్తాన్ కు మనకు తేడా ఉండాలి. పాకిస్తాన్ పాలకులు వాళ్ళ దానికోసం వాళ్ళు శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే వేరు, అది చేయొచ్చు. కానీ మన వాళ్ళు కూడా ఆ పని చేయడం ఏంది అంటే ఒక రకంగా ఈ మిత్రత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో మన దేశ పౌరులను వీక్ చేస్తున్నారు, మన దేశ సైన్యాన్ని వీక్ చేస్తున్నారు. చూసిండ్రు కదా మొన్నటి పుల్వామా దాడి జరిగిందా లేదా, లేకపోతే మొన్నటి అంటే కార్గిల్ యుద్ధం జరిగిందా లేదా అనే మాటకు వస్తున్నారు వీళ్ళు. అందుకని నేనేమంటున్నాను అంటే మొన్న చైనాతోని యుద్ధం జరిగిందా లేదా, చైనాతోని బార్డర్ పోరాటం. నేనేమంటున్నానంటే సైన్యాన్ని అవమానిస్తున్నారు, సైన్యం యొక్క మనకు ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ దాన్ని దెబ్బతీస్తున్నారు అంటున్నాను. ఇక మీరు పోయినరా వచ్చినరా అంటే చాలా మందికి నా ఉద్దేశం కాంగ్రెస్ సెక్యులర్ అనే ముసుగు వేసుకున్న చాలా మందికి చాలా దేశాలతో సంబంధం ఉన్నది. అది చైనా కావచ్చు, లేకుంటే ఇప్పుడు హిందూ చీనీ బాయి అని నినాదం ఇచ్చింది ఎవరు? మన దగ్గర కమ్యూనిస్టులు కాదా అంటే అక్కడ ఎండగాస్తి ఇక్కడ గొడవ కాబట్టి వాళ్ళు చాలా మంది అదొకటి ఉన్నది గొడవ, దానికి వేరే ఉన్నది. ఇవాళ సెక్యులరిస్టులు నేనేమంటున్నానంటే దేశభక్తి ఎంత ఉన్నానో ప్రపంచ భక్తి కూడా అంతే ఉన్నాను. ప్రపంచంలో అందరూ మానవుడు సమానమే. శ్రీశ్రీ గారు అంటారు కదా, ప్రపంచ కార్మికులు అంటే ఏకంగా అన్నారు, కార్మికులు ఇక్కడ అక్కడ అంతా ఉంటారు కనుక. నేనేమంటున్నాను, మీరు చేయాల్సింది దేశాన్ని ప్రేమించు, ఇతర దేశాన్ని ద్వేషించమని చెప్తలేను. కానీ మనకు శత్రువైన దేశం, మనకు నష్టం చేసే వాళ్ళను వ్యతిరేకించకపోతే వెనకటి గాంధీ మహాత్ముడి కాలం కాదు. గాంధీ మహాత్ముడు ఓ చెంప కొట్టి ఇంకో చెంప చూపెట్టుకుంటాం. చెంప చూపిస్తే ఏమైతే ఓడిపోతాం కదా మనం. నా ఉద్దేశం ఏంటంటే ఈట్కా జవాబ్ పత్తర్ సేదేనా. అది నేను చైనానో పాకిస్తాన్ ఉద్దేశించి అంటలేదు నేను. అది అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. మన దేశం కంటే మిన్న ఏం కాదు. నేనేమంటున్నాను, మొదలు నేను పౌరుణ్ణి, నాకంటే నేను నమ్మిన సిద్ధాంతం గొప్పది. అది పార్టీ కావచ్చు, సంస్థ కావచ్చు, ఏమైనా కావచ్చు, దానికంటే దేశం గొప్పది. అంతే కదా. వాజ్పేయి గారు అంటుంటారు, నాకంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది. అంటే అత్యున్నత దేశ జెండా మనం రక్షించుకోవాలి. దీనికి ఎదుటివాడిని ద్వేషించమని చెప్తాను నేను, అకారణంగా ద్వేషించమని అంతకాలం లేదు. కానీ వాడు ద్వేషిస్తూ వస్తుంటే, కత్తి పట్టుకొని వాడొస్తుంటే నువ్వు పువ్వు పట్టుకొని పోతే అంటే నీ పువ్వు కింద పడుతుంది, రక్తం కారుతుంది, కడుపులో పొడి చేస్తారు వాడు కదా. నువ్వు కూడా కత్తి పట్టుకో అంటే ఈట్కా జవాబ్ అంటే ఇటుకతో వాడు కొడితే వాడు ఎవడైనా కానీ, నేను ఏ శత్రువు అంటలేను, పాకిస్తాన్ చైనా అంటలేను, ఇటుకతో వాడు కొడితే రాయి పట్టుకోవాలి. ఎప్పుడైనా పారిపోతే కుక్కలు కూడా వెంబడి పడతాయి. నేను ఈ మాట అంటున్నాను. చూడండి, నిలబడండి, కుక్క మరియు మా దగ్గరకు వచ్చి దూరం పోతుంది. కానీ మీరు పరిగెత్తలు మొదలు పెట్టండి, కుక్క వచ్చి పిక్క అందుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.